సమస్తమైన వస్తువును కోరుచున్నదని అర్థమన్నమాట. ఆ ప్రకారముగా ఈ ప్రాణము ఎవరి చేత ప్రేరేపింపబడి శ్వాస నిశ్వాసములను ఈ సంచారం చేయుచున్నది అని ప్రశ్న అన్నమాట. ఆ విధముగా వాక్కు ఎవరి చేత ప్రేరేపింపబడి ఈ లౌకిక విషయాలన్నీ కూడా పార్థమార్థిక విషయాలన్నీ కూడా మాట్లాడుచున్నది. ఆ ప్రకారముగా ఈ చక్షువు కూడా ఏ విధముగా మనకి చూస్తున్నది అన్నటువంటిది ఈ యొక్క శ్లోకములో ప్రశ్న శిష్యుడు అడుగుతున్నాడు. అటువంటి సామర్థ్యాన్ని కూడా ఆ యొక్క పరమాత్మ మనకి అనుగ్రహించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు. నిన్న మనం కేనోపనిషత్తులో ప్రథమ శ్లోకాన్ని చదువుకున్నాం. ఆ ప్రథమ శ్లోకములో ఏం చెప్పారు? ఈ యొక్క మనస్సు ఎవరి ద్వారా ఏ ప్రకారముగా కేనా కర్త్రా ఏ యొక్క ద్వారా ఈ మనస్సు ప్రేరేపింపబడుతున్నది అని చెప్పుకున్నారు. అలాగనే ప్రాణము కూడా ఎవరి ద్వారా ప్రేరేపింపబడి శ్వాస నిశ్వాసలలో గమన కార్యక్రమం చేయుచున్నదని మనం చెప్పుకున్నాం. ఈ ప్రకారముగా అన్నీ కూడా ఇంద్రియాలన్నీ ఎవరి ద్వారా ప్రేరేపింపబడి చేయుచున్నదని శిష్యుని యొక్క మన ప్రశ్నని వినిపించుకున్నాం. ఇంకా రెండవ మంత్రం చెప్తున్నారు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యత్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షురతిముచ్యధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యత్వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షురతిముచ్యధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. శ్రోత్రస్య శ్రోత్రం. శ్రోత్రస్య అంటే చెవికి షష్ఠి. శ్రోత్రం చెవి. మనసః మనస్సునకు మనస్సు. ఎందువలన ఆ ప్రకారముగా ఈ రెండింటికి ఏ ప్రకారముగా అయినదో వాచః వాగేంద్రియానికి వాక్కుగా, సవు అతడే, ప్రాణస్య ప్రాణము ప్రాణానికి ప్రాణముగా, చక్షుషః కంటికి చక్షువుగా కన్ను, తత్తు అందువలన ధీరాః ధైర్యశాలురు అతిముచ్య విడచి అస్మాత్ లోకాత్ ఈ లోకము నుండి ప్రేత్య తప్పుకొని అమృతాః భవంతి అమృతులగుచున్నారు అని మనకి ఈ శ్లోకం చెబుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పినారు. అంటే ఆ శ్రోత్రానికి శ్రోత్రము ఏదైతే చెవి ఉందో ఆ చెవికి చెవి అంటే అర్థం ఏమిటి? మరి ఆ బ్రహ్మయే ఆధారం అన్నమాట. మనస్సునికి మన అంటే ఆ బ్రహ్మయే ఆధారం. వాక్కులకి వాక్కు అన్నప్పుడు ఆ బ్రహ్మయే, ప్రాణమునకు ప్రాణం అన్నప్పుడు అతడే అని, చక్షువునకు చక్షు అన్నప్పుడు ఆ చైతన్యమని అని ఈ ప్రకారముగా ఎవరైతే తెలుసుకొని అతిముచ్య ధీరాః ధీరాః అతిముచ్య అస్మాత్ లోకాత్ ఈ లోకము నుండి ఏ విధముగా అయితే తప్పించుకొని అమృతాః భవంతి మృతతుల్యులు కాకుండా అమృతప్రాయులు అంటే మృతరహితులు అగుచున్నారని చెబుతున్నదన్నమాట. అయమత్ర పదార్థ శ్రోత్రం తావత్తు స్వవిషయ వ్యంజన సమర్థం దృష్టం తచ్చ స్వవిషయ వ్యంజన సామర్థ్యం శ్రోత్రస్య చైతన్యే ఆత్మజ్యోతిషి నిత్యే అసంహితే సర్వాంతరే సతి భవతి నా అసతీతి శ్రోత్రస్య శ్రోత్రమిత్యాది ఉపపద్యతే. ఎందుకంటే శ్రోత్రమునకు చెవి చైతన్యమే అని చెప్పుకోవాలని, ఆత్మజ్యోతిషి అన్నమాట. అది నిత్యమైనటువంటిది అన్నమాట, అసంహతమైనటువంటిది. అందుకనే శ్రోత్రమునకు చెవి అంటే ఆ బ్రహ్మమే ఆధారమని చెప్పుకోవాలి. ఆత్మానైవాయం జ్యోతిష ఆస్తే ఆత్మ నా ఏవం అయం జ్యోతిష ఆస్తే ఆత్మయే సర్వానికి కారణమన్నమాట. ఎందుకంటే తస్య భాసాం సర్వమిదం విభాతి అని శాస్త్రం కూడా చెబుతున్నది.
తస్య పరమాత్మ యొక్క భాష ప్రకాశము ద్వారా ఇదం సర్వం విభాతి, ఈ సమస్తము కూడా ప్రకాశించుచున్నది అని చెబుతున్నాయి. ఏన సూర్యస్తపతి తేజసా ఇద్ధః, కాబట్టి ఈయన ఎవరి ద్వారా సూర్యుడు తపస్సి అంటే తప్పింప చేయుచున్నాడు అని ఈ ప్రకారం ఇత్యాదిని గీత కూడా చెబుతున్నది. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం, యదా ఆదిత్యగతం తేజ, ఏదైతే ఉందో ఆదిత్యనులో ఉన్నటువంటి తేజస్సు అఖిలం జగద్భాసయతే, కాబట్టి ఆదిత్య గతములో ఉన్న తేజస్సు అంటే మరి ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చినది చెప్పినారన్నమాట. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని, తత్ర అంటే ఆ పరమాత్మను సూర్యుడి ప్రకాశింప చేయజాలడు అన్నారు. మరి చేయజాలంటే అర్థం ఏమిటి? పరమాత్మ యొక్క ప్రకాశము చేత సూర్యుడు ప్రకాశింప చేయుచున్నాడు. కాబట్టి అందుకనే యదాదిత్యగతం తేజ జగద్భాసయితే అఖిలం, అఖిలం జగత్తు భాసయితే ప్రకాశింప చేస్తున్నాడు అంటే ఆ పరమాత్మ ఆదిత్య రూపములో ఆ యొక్క చిహ్నము ద్వారా ఈ ప్రపంచానికి తేజస్సుని అందిస్తున్నాడు అన్నమాట. క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారతాం, క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి, క్షేత్రము అంటే శరీరం అన్నమాట, క్షేత్రీని చైతన్యం, కృష్ణం ఈ సమస్తాన్ని కూడా ప్రకాశింపచేసిన వాడే క్షేత్రి. ఈ ప్రకారముగా నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం, నిత్య అనిత్యానాం, అనిత్యానాం అంటే అనిత్య పదార్థములలో వినాశ పదార్థములలో నిత్యుడిగా ఉంటున్నాడంటే అవినాశిగా ఉంటున్నాడు. బ్రహ్మాది చేతన పదార్థాలలో చేతనుడనమాట. చేతనానాం అన్నారు. చేతనం అంటే ఏమిటి? ఆ బ్రహ్మని మొదలుకొని ఆ ఇంద్రుడిని మొదలుకొని దేవతలను మొదలుకొని వస్తున్నటువంటి సమస్తమైనటువంటి చేతనాల్లో కూడా చేతనుడనమాట. శ్రోత్యాద్యేవ సర్వస్యాత్మభూతం చేతనమితి ప్రసిద్ధం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఈ సర్వస్యము కూడా ప్రకాశింపచేసినటువంటి వాడు చేతనుడని ప్రసిద్ధమైంది. తదిహ నివర్త్యతే అస్తి కిమపి విద్యద్బుద్ధిగమ్యం సర్వాంతరం తమం కూటస్థం అజరం అమృతం అభయం అజం శ్రోత్రాదేపి శ్రోత్రాది తత్సామర్థ్య నిమిత్తమితి. ఈ ప్రకారముగా ఈ ప్రపంచములో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచమునకు ఆధారభూతం ఆ కారణము చేత శ్రోత్రమునకు శ్రోత్రము, శ్రోత్రాన్ని ప్రకాశింపచేసిన వాడి బ్రహ్మని చెప్పిన దాంట్లో ఏమీ సందేహము లేదు అని ఈ ప్రకారంగా మనకి చెప్తూ ఉన్నారన్నమాట. మనసోపి మనః ఇతి ఇక బుద్ధి మనసి ఏకీకృత్య నిర్దేశ మనసి ఇది. మనస్సును మనం ఎప్పుడు అనుకున్నామో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి మనసి రెండు కూడా ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. యచ్చబ్ద యస్మాత్ అర్థే శ్రోత్రాదిభి సర్వై సంబధ్యతే. ఎత్ అంటే దేని వలన, ఇది అన్నిటికీ కూడా అన్వయం చేసుకోమని చెప్పినారు. యస్మాత్ శ్రోత్రస్య శ్రోత్రం యస్మాత్ మనసో మనః ఇత్యేవం. యత్ శబ్దము యస్మాత్ పదార్థములో ప్రతిదానికి అన్వయం చేసుకోమని చెప్పినారు. అలాగనే వాచోహ వాచమితి ద్వితీయా ప్రథమాత్వేన విపరిణమ్యతే ప్రాణస్య ప్రాణైతి దర్శనాత్. ఈ ప్రకారముగా చెప్పుకొని వస్తూ చెప్తున్నారు. ఇహపి చ వక్ష్యతే ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం నిదిదముపాసతే అని ముందు శ్లోకాల్లో మనకి చెప్పబోతున్నారన్నమాట. ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగస్యతి ఇత్యాది శృతిభ్యః. ఈ ప్రకారముగా తథా జ్ఞానాత్తి అమృతత్వం ప్రాప్యతే జ్ఞాత్వా అతిముచ్య ఇది సామర్థ్యాత్. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం అని మనకు చెప్పుకొచ్చినారు.
కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు మనకి జ్ఞానాత్తు హి జ్ఞానము వల్లనే అమృతత్వం ప్రాప్యతే, అమృతత్వాన్ని పొందుతున్నాడు. జ్ఞాత్వా దీనిని సామర్థ్యాత్, జ్ఞాత్వా అంటే చక్కగా తెలుసుకొని శ్రోత్రాది కరణ కలాప ముక్తత్వాత్, వీటి నుండి అతిముచ్య అన్నారు. అతిముచ్య అంటే ఏమిటి? దాని నుంచి దాటడం అన్నమాట. కాబట్టి ఎలా దాటడము? శ్రోత్రాదేహి ఆత్మభావము కృత్వా తదుపాది సన్ తదా ఆత్మనా జాయతే మ్రియతే సంసరతి చ అత శ్రోత్రాదేహే శ్రోత్రాది లక్షణం బ్రహ్మ ఇతి విదిత్వా అని చెప్తూ ఉన్నారు. ఎలా అంటే కొంతమంది ఇంద్రియాలే నేను అంటారు, కొంతమంది ప్రాణం నేను అంటారు, కొంతమంది మనస్సు నేను, మరికొంతమంది బుద్ధి నేను అన్నటువంటి ఈ జడ పదార్థములైనటువంటి ఇంద్రియాది సమూహమునే నేనని భావం ఉంటుంది. అది అతిముచ్య అంటే ఆ భావాన్ని విడిచిపెట్టి అని అర్థం. శ్రోత్రాది ఆత్మభావం పరిత్యజ్య, అది అది ఈ విధముగా ఈ శ్రోత్రాదుల యందు ఆత్మభావాన్ని విడిచిపెట్టాలి. అది శ్రోత్రాద్యాత్మభావ శక్య పరిత్యక్తం, అది తొందరగా పోతుందా? అనేక జన్మల నుంచి నా ఇంద్రియములు, నా చెవి, నా ముక్కు, నా కన్ను, నా ప్రాణము అన్నటువంటి భావం ఏర్పడి ఉంది కాబట్టి అది తొందరగా పోదు. అందుకని ప్రేత్య వ్యావృత్య అస్మాత్ లోకాత్ పుత్రమిత్ర కులబంధుషు మమాహం భావ సంవ్యవహార లక్షణాత్, ఎప్పుడైతే ఈ భావం పోలేదో అప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయా లోకాలను పొంది మరలా ఈ లోకానికి వస్తున్నాడు. అందుకని ఆ ప్రకారముగా కాకుండా సర్వేషణ భూత్వా, ఈ ప్రకారముగా లోకేషణం, ధనేషణం, ధారేషణ అన్నటువంటివి త్యాగం చేయాలి. అమృత అమరేణ ధర్మాణ భవంతి, ఈ ప్రకారముగా ఎప్పుడైతే శనాత్రే త్యాగమైందో అమృత స్వరూపులయ్యి మరణరహితమైన ధర్మాన్ని పొందుచున్నారు. అంతేగాని అన్యథా శరణమునాస్తి అని చెప్తున్నారు. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు, కర్మణ కర్మ ద్వారా ఆ తత్వాన్ని పొందలేరు, ప్రజయా సంతానము ద్వారా ఆ తత్వాన్ని పొందలేరు, ధనేన ధనము ద్వారా ఆ తత్వాన్ని పొందలేరు, త్యాగేన ఏకే, కాబట్టి ఒకే ఒక్క తత్వాన్ని, ఆ తత్వాన్ని పొందాలంటే త్యాగం ఉండాలి. దేనియందు త్యాగం ఉండాలి? ఇల్లు వదలాలా, ఆస్తులు వదలాలా, సంతానాన్ని వదలాలా అంటే చెబుతున్నారు ఇవన్నీ వదలడము కాదు, త్యాగం చేయాలి. ఏమి త్యాగం అంటే వదులుట. ఏం వదలాడి? ఈ అనాత్మయందు ఆత్మభావన అన్నటువంటిది అనేక జన్మల నుంచి వస్తుంది కాబట్టి దానిని విడిచిపెట్టాలంటే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలనే భావం అన్నమాట. త్యాగము అంటే ఇల్లు పిల్లల్ని విడిచిపెట్టి అడవికి పోవడం అర్థము కాదు. ఆ విధముగా ఇది ఎవరి సొమ్ము విడిచిపెట్టడానికి? పరమాత్మ యొక్క డబ్బు మనం విడిచిపెట్టేది కాదు, మనం పట్టుకునేదే కాదు. నిమిత్త మాత్రం భవసవిసాచరణ అంటూ మనం నిమిత్త మాత్రులం. ఆ విధముగా త్యాగము ద్వారా అమృతత్వాన్ని గడించినటువంటి శక్తిని ఆ వేదమాత జగద్గురువులు మనకి రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తులో న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్తుం అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధీం ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్తుం అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధీం ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిరే చెప్తూ ఉన్నారు.
తత్ర చక్షుః న గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మః న విజానీమః యథా ఏతత్ అనుశిష్యాత్ అన్యత్తు ఏవ తత్ విదితాత్తు అథః అవిదితాత్తు అధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏ నః తత్తు వ్యాచిచక్షిరే. ఇది పదవీ భాగం. తత్ర తత్ర అంటే తస్మిన్ దానియందు, అథవా తస్య ఆ బ్రహ్మ వద్దకు లేక ఆ బ్రహ్మమును అని ఈ విధంగా మనం ఆ విభక్తిని అన్వయానికి అర్థం తెలుసుకోవాలి. తత్ర చక్షుః న గచ్చతి అంటే అర్థం ఏమిటి? పరమాత్మను నేత్రము చూడలేదు అని అర్థం అన్నమాట. అక్కడ వరకు పోదు. గచ్చతి అంటే వెళుచున్నది, నగచ్చతి అంటే వెళ్ళుట్లేదు. వెళ్ళుట్లేదంటే అర్థం ఏమిటి? ఆ పరమాత్మని చక్షు ఎప్పుడు కూడా చూడలేదు అని అర్థం. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి, వాక్కు నగచ్చతి, ఇది కూడా వెళ్ళలేదు. వెళ్ళలేదంటే ఏమిటి? వాక్కు పరమాత్మను వర్ణింపజాలదు అని అర్థమన్నమాట. మనః నగచ్చతి, మనస్సు కూడా వెళ్ళలేదు అంటే మనస్సు కూడా చింతించుటకు వీలు పడదు. మనస్సు ద్వారా చింతించుటకు వీలు పడనది ఆ బ్రహ్మ అని అర్థమన్నమాట. న విద్మః, ఈ విషయం ఏమో కానీ మేము తెలియలేకపోతూ ఉన్నాము. యథా ఏ ప్రకారముగా ఏతత్ దీనిని అనుశిష్యాత్తు నేర్పాలో, దేనిని మనం తెలుసుకోలేకపోతున్నాము, మరలా దీన్ని ఏ విధంగా నేర్పాలో నవిజానీమః దానిని కూడా తెలియడానికి సమర్థలము కాము. తత్తు అది అంటే ఆ పరబ్రహ్మము ఎందుకు అంటే తెలుసుకోవడానికి అంత సామర్థ్యము కాదు అంటే విదితాత్తు తెలిసిన దానికన్నా అన్యత్తు భిన్నమైనది. మరలా అవిదితాత్తు తెలియని దానికన్నా భిన్నమైనది. ఇది ఈ ప్రకారముగా అంటే ఇది తెలుసు అంటే దానికన్నా భిన్నమైనది, ఇది తెలియదు అంటే దానికన్నా భిన్నమైనది అని ఈ ప్రకారముగా ఎవరైతే నహ మాకు తత్తు దానిని గూర్చి విచక్షిరే, వి ప్లస్ ఆచచక్షిరే వ్యాచచక్షిరే బోధించారో అట్టి పూర్వీకుల వల్ల మేము విన్నాం అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ గూఢమైనటువంటి తత్వాన్ని శిష్యులు అంటూ ఉన్నారన్నమాట. ఎలా అంటున్నారంటే తత్ర ఈ యొక్క పరబ్రహ్మ వద్దకు కన్ను ఎప్పుడు వెళ్ళలేదు అంటే చూడలేదు, మనస్సు ఎప్పుడు వెళ్ళలేదంటే చింతించలేదు, వాక్కెప్పుడు వెళ్ళలేదంటే వర్ణింపజాలదు అని ఈ విషయం మరి మాకు ఎలా తెలిసిందంటే పూర్వాచార్యులు చెప్పి ఉన్నారు, వారి ద్వారా మేము విన్నాము అని ఈ యొక్క శ్లోకానికి భావం చెబుతూ ఉన్నారన్నమాట. యస్మాత్తు శ్రోత్రాదేరపి శ్రోత్రాది ఆత్మభూతం బ్రహ్మ తతః న తత్ర తస్మిన్ బ్రహ్మని చక్షు గచ్చతి చెప్తున్నారు. ఎందుకంటే శ్రోత్రాదేపి అంటే ఆత్మభూతం, దానికి కూడా కారణభూతమైనది కాబట్టి స్వాత్మని గమన అసంభవాత్తు, స్వాత్మని గమన అసంభవాత్తు తను ఇంకొక దగ్గరికంటే వెళ్ళాలి, గ్రామాంతరంకి వెళ్ళగలడు, తనలో తాను ఎక్కడికి వెళ్తాడు, తనలో తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు. ఆ విధముగా స్వాత్మని గమనం అసంభవాత్తు. అందుచేత తథా ఆ ప్రకారముగా నా వాక్కు గచ్చతి, వాక్కు కూడా వెళ్ళలేదు. వాచాహి శబ్ద ఉచ్చార్యమాన అవిధేయం ప్రకాశయతి, ఎందుకంటే ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని అన్యశ్రుతి కూడా చెప్తుంది మనకి. ఏ వాక్కు కూడి అది ఎప్పుడూ కూడా వెళ్ళలేదని. ఈ ప్రకారముగా తస్య చ శబ్దస్య తన్నిర్వక్తస్య చ కరణస్య ఆత్మా బ్రహ్మ అతః నా వాక్కు గచ్చతి, దానికి కూడా
కారణభూతమైనటువంటిది బ్రహ్మ అన్నమాట. ఈ విషయాలను కూడా ముందు శ్లోకాల్లో వివరించిపోతాడన్నమాట. యథా అగ్ని దాహకః ప్రకాశః అపి సన్ నహి ఆత్మానం ప్రకాశయతి. ఒక ఉదాహరణ ఇస్తున్నారండి లోకంలో దృష్టాంతం. ఎలా అంటే అగ్ని యొక్క స్వభావం ఏంటి? దాహకం అన్నమాట. ప్రకాశకశ్చ, అగ్నికి దహించే స్వభావం ఉంది, ప్రకాశ స్వభావం ఉంది. కానీ ఈ విధముగా అగ్నికి ఉన్న ఈ అగ్ని ఆత్మను ఎప్పుడూ ప్రకాశింపచేయజాలదు. అంటే అర్థమేమిటి? ఆత్మ యొక్క సామర్థ్యము చేత అగ్ని ప్రకాశకాన్ని దాహకాన్ని తత్వం కలిగి ఏ విధంగా ఉన్నదో ఆ ప్రకారము కూడా ఆత్మ యొక్క సామర్థ్యము చేతే వాక్కులు కూడా ప్రకాశిస్తున్నాయన్నమాట. అందుచేత ఈ వాక్కులు ఎప్పుడు కూడా ఆత్మను వర్ణింపజాలవు అన్నటువంటిది దృష్టాంతము దాష్టాంతికాన్ని సమన్వయం చేస్తున్నది. ఈ ప్రకారముగా తద్వత్తు అంటే ఆ ప్రకారముగా నో మనః మనశ్చ అన్యస్య సంకల్పయితృ అధ్యవసాయితృ చ సతు ఆత్మానం న సంకల్పయతి. అధ్యవసాయితి చ తస్యాపి బ్రహ్మ ఆత్మా. అధ్యవసాయి అంటే నిశ్చయాత్మకము అంటారు. నిశ్చయాత్మకం అంటే బుద్ధి అని అర్థం అన్నమాట. అందుకే ఉపలక్షణంగా మనస్సుని ఇచ్చిన బుద్ధి మనస్సు అని అర్థం తీసుకోవచ్చును. అయితే ఇక్కడ చెప్తున్నారు సంకల్పం చేసేది మనస్సు, నిశ్చయమైనటువంటిది బుద్ధి అన్నమాట. అటువంటి అన్యస్య సంకల్పము, లోకములో ఏ విషయాన్నైనా సంకల్పించవచ్చు, కానీ ఆత్మానం సంకల్పం నభవతి. ఆత్మనిది ఎప్పుడూ సంకల్పం చేయలేదు. ఎందుకు అంటే దాని ద్వారా ఇది సంకల్పం చేస్తూ ఉన్నది. ఇంద్రియ మనోభ్యాం వా వస్తునః విజ్ఞానం తత్ అగోచరత్వాత్. ఎందుకు చేయలేదు, ఎందుకు చూడలేదు అంటే గోచరమైన విషయాన్ని చక్షు చూస్తుందన్నమాట. ఏది చూసిందో ఆ రూపాన్ని మనస్సు ఏమి సంకల్పించి వర్ణిస్తూ ఉంటుంది అన్నమాట. న విద్మః తత్ బ్రహ్మ ఈదృశం ఇతి. మరి బ్రహ్మ ఏ ప్రకారముగా ఉంటుందో మేము తెలుసుకోలేకపోతున్నాము అని అంటున్నారు. అతః న విజానీమః యథా ఏన ప్రకారేణ ఏతద్ బ్రహ్మ అనుశిష్యాతు. అంటే ఈ ప్రకారముగా పరమాత్మ ఉన్నది అని శిష్యులకు మేము బోధించడానికి కూడా వీలు లేకపోతున్నది అని చెప్తున్నారన్నమాట. యది కరణగోచరం తతు అన్యస్మి ఉపదేష్టం శక్యం. ఏదైతే ఇంద్రియాలకు గోచరం అవుతున్నదో అది మనం ఇతరులకు చెప్పడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఏది మనకే అగోచరమైతే ఇతరులకు ఏ విధంగా మనం చెప్పగలము అది చెబుతుందన్నమాట శాస్త్రం. ఉపదేష్టం శక్యం జాతి గుణ క్రియ విశేషణై న తత్ జాత్యాది. జాతిర్జన్మ, జన్మ అనేది ఉంటే దాని విషయం తెలుస్తుంది. దానికి ఏమైనా గుణం ఉంటే మనం చెప్పగలం, క్రియ ఉంటే సాధన ద్వారా మనం తెలియచేయగలం. ఇది ఎలాంటిది? జాత్యాది విశేషణవత్తు బ్రహ్మ నా. దీనికి జన్మ లేదు, గుణము లేదు, క్రియ లేదన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఫలం మనం తీసుకుంటే ఆ ఫలము ఎప్పుడు పుట్టినది అని అడిగితే చెప్పగలం. మామిడి పండ్ల టైం ఇది, ఎప్పుడు మామిడి పండ్లు పుడుతున్న వసంతకాలం అని చెబుతాం. దాని గుణం ఏమిటి అంటే కాయ ఎప్పుడు ఆమ్రం పులుపుగా ఉంటుంది, తర్వాత తీపిగా ఉంటుంది చెబుతాం. అలాగా బ్రహ్మని చెప్పడానికి ఎవరి వశము కాదన్నమాట. విశేషణవద్ బ్రహ్మ తస్మాత్ విషమం శిష్యాన్ ఉపదేశేన ప్రత్యేగాత్మాయతం. అందుచేత శిష్యునికి ఈ విధముగా బ్రహ్మను చూపెట్టి ఎవరు కూడా ఉపదేశం చేయలేరు. ఎవరైనా సరే నేను బ్రహ్మను చూపెడతాను అన్నారనుకోండి, వారు ఏమీ తెలియని వారే. ఎందుకంటే అది కూడా రాబోయే శ్లోకంలో చెప్పబోతున్నారన్నమాట. అది చూపెట్టడానికి తనకన్నా భిన్నమైన వస్తువు అయితే ఎవరైనా చూపెట్టగలరు. తనే పరమాత్మని శాస్త్రం ఘోషిస్తూ ఉంటే తను ఇంకొకరికి ఏ విధంగా చూపెడతారు? కన్ను దూరం వస్తువు చూస్తుంది, కానీ ఆ కంటిలో ఉన్నటువంటిది కృష్ణ తారాగ్రవర్తనకి ఇంద్రియం ఉందన్నమాట. ఆ ఇంద్రియాన్ని కన్ను ఎప్పుడూ చూడలేదు. ఆ దాని ద్వారా ఇది ప్రకాశం పడుతుంది.
కానీ ఈ కన్ను బయట వస్తున్న చూడగలదు, లోన వస్తున్న ఎప్పుడు చూడలేదు. ఆ ప్రకారముగా పరమాత్మని ఆవు మనం చూపెట్టి 4 కాళ్ళు 2 కొమ్ములు ఉన్నాయని ఏ విధంగా అయితే ఆవును మనం చూపెడతాం ఇతరులకి, ఆ విధంగా పరమాత్మను చూపెట్టడానికి శక్యము కాదని చెబుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఈ తత్వాన్ని అన్యదేవాం పృథగేవాం యతు ప్రకృతం శ్రోత్రాదీనాం ఇత్యుక్తం అవిషయంచ తేషాం తత్తు విదితాత్తు అన్యదేవహి విదితం నామ ఎత్తి విధిక్రియా అని చెప్పుకొచ్చారన్నమాట. ఎలా అంటే అవిదితం అజ్ఞాతం తరిహి ఇది ప్రాప్తే అహో అథో అపి అవిదితాత్ విదిత విపరీతాత్ అన్నారు. అంటే విదితాత్ అన్యః అంటే తెలిసిన దానికన్నా వేరేనది అని అర్థమన్నమాట. విధిక్రియ కర్మభూతం క్వచిత్ కించిత్ కస్యచిత్ విదితం స్యాత్. విదితం అంటే అర్థం ఏమిటి? విహితం అవిహితం అంటాం. విహితం అంటే ఏమిటి? చేయదగినది. అది ఏ విధంగా ఉంటుంది? కర్మభూతమైనట్టు ఉంటుంది. తస్మాత్ ఇది సర్వమేవ వ్యాకృతం అతః విదితమేవ తత్ తస్మాత్ అన్యత్ అన్నమాట. విదితం అంటే విహితమైన దానికంట భిన్నమైనటువంటిది. అవిదితం అంటే అజ్ఞాతం. తరిహి ఇది ప్రాప్తే విదిత విపరీతాత్తు అవ్యాకృతాత్తు అవిద్యాలక్షణాత్తు వ్యాకృత బీజాత్తు ఇది లక్షణార్థే అన్యత్ అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఎత్తు విదితం అది అల్పమన్నమాట. ఏదైతే విధించబడి ఉన్నదో అది అల్పం. అల్పమైనటువంటిది అత్యంత దుఃఖాత్మకంచ హేయం. కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలుసుకునే సామర్థ్యత ఆ యొక్క వేదమాత మహర్షుల వారిచ్చి అనుగ్రహించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు. కేనోపనిషత్తులో 3వ శ్లోకాన్ని మనం వివరించుకుంటూ ఉన్నాం. తత్ర ఆ పరబ్రహ్మను చక్షు ఎప్పుడూ కూడా చూడలేదని, ఆ పరబ్రహ్మను వాక్కెప్పుడు వర్ణించలేదని, ఆ పరబ్రహ్మను మనస్సు ఎప్పుడూ కూడా చింతించలేదని. అయితే మరి ఈ విషయాన్ని ఏ విధముగా వర్ణించలేదు, ఏ విధముగా చింతించలేదు, ఏ విధముగా చూడలేదు అన్నటువంటి విషయాన్ని మేము మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మరి మేమే దాన్ని తెలుసుకోలేకపోతే అది మేము ఎలాగా ఇతర శిష్యులకు చెప్పగలము? ఇది మేము విదితాత్తు తెలిసిన దానికన్నా అన్యమైనదని, తెలియని దానికన్నా భిన్నమైనటువంటిది పూర్వేషాం శిష్యాచార పరంపరగా వస్తున్నటువంటి మా గురువుల ద్వారా మేము ఇది విన్నాము అని భావాన్ని చెబుతున్నదన్నమాట. కాబట్టి అయమాత్మా బ్రహ్మాం ఏ ఆత్మా అపగత పాప్మాం యస్సాక్షాదపరోక్షత్వాత్ బ్రహ్మ. శాస్త్రం చెబుతున్నది అయమాత్మ బ్రహ్మ. ఇది ఒక మహావాక్యం అన్నమాట. అయం ఆత్మ బ్రహ్మ. ఈ సమస్త ప్రపంచము కూడా బ్రహ్మే అని చెప్పడం. ఏ ఆత్మా అపహత పాప్మాం అంటే ఏ ఒక్క పాపములు లేనటువంటిది, శుద్ధమైనటువంటిదని అర్థం. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మం. మరి అటువంటి బ్రహ్మం ప్రత్యక్షమా పరోక్షమా అంటే ప్రత్యక్షమే అని చెబుతూ ఉన్నారన్నమాట. ఏ ఆత్మా సర్వాంతరః. సర్వాంతరః యః ఆత్మా సహ. సర్వాంతరః అంటే సమస్తము భూతముల యొక్క హృదయములో కూడా ఉంటున్నదని. ఇత్యాది శృత్యంతరేభ్యశ్చేతి. ఈ విధముగా అన్యమైన శృతులు కూడా ఘోషిస్తూ ఉన్నాయని. ఏవం సర్వాత్మనః సర్వవిశేషరహితస్య చిన్మాత్ర జ్యోతిషః. ఆత్మ అన్నిటి దానిలో ఏ విశేషణము కూడా లేదనమాట. విశేషణం అంతా కూడా అనాత్మధర్మమే అన్నమాట. విశేషమే ఆత్మ. కాబట్టి సర్వ విశేషరహితస్య చిన్మాత్ర. చిత్ అన్నమాట మాత్రగా కలిగినటువంటిది అంటే చైతన్యమాత్రము కలిగినటువంటి. జ్యోతిష ప్రకాశమానమైనటువంటిది. బ్రహ్మత్వ ప్రతిపాదకస్య వాక్యస్య ఆచార్య ఉపదేశ పరంపరయా ప్రాప్తత్వ అని చెప్పినారు. మరి ఎట్లా మరి అంటే ఈ ప్రతిపాదకము ఆచార్య ఉపదేశ పరంపరయా.
ఆచార్యుల ద్వారా ఈ విధంగా దీనిని ప్రతిపాదించబడినది. కాబట్టి బ్రహ్మచ ఏవం ఆచార్యోపదేశ పరంపరయ అధిగంతవ్యతే, ఆ ప్రకారంగా తెలుసుకోవాలి, అంతేగాని నా తర్కత, ఏ విధంగా అయితే వారు చెప్పినారో ఆ విధంగా గ్రహిస్తే మాత్రం ఆ తత్వం గోచరవుతుంది, అంతేగాని నా తర్కత ప్రవచనమేధా బహుశ్రుతి తపోయజ్ఞాదిభ్యశ్చ. తర్కం, దీనికి తర్కం పనికిరాదనమాట. ప్రవచనం, బాగుగా ప్రవచనము చెప్పచ్చు. ప్రవచనము ద్వారా ప్రత్యక్షముగా కాదు, స్వానుభవం అనుష్ఠానం ద్వారా వస్తుంది. అందుకే మేధా బహుశ్రుతి, తపస్సుల ద్వారా కానీ యజ్ఞాల ద్వారా కానీ ఇది మనకి తెలియపడదనమాట. కాబట్టి ఇది ఆచార్య పరంపర ద్వారా శ్రవణం మననం నిధిధ్యాసితవ్యం, ఈ ప్రకారంగా తెలుస్తుందన్నమాట. అందుకని చెప్పినారు కథితవంతః తేషాం ఇత్యర్థః అని మనకి చెప్పుకొచ్చారు. ఇక 4వ మంత్రంలో చెబుతున్నారు, యద్వాచా అనభ్యుద్ధితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఇప్పుడు గురువు చెప్తున్నారు శిష్యుడికనమాట, ఏ విధముగా శిష్యాం, ఆ విధంగా ఎత్తు ఏది వాచా, వాక్కు వల్ల అనభ్యుదితం వెల్లడింపబడదో వర్ణింపజాలదో, ఏనా దేనివల్ల వాక్కు అభ్యుద్యతే వర్ణిస్తున్నదో తదేవ బ్రహ్మం త్వం నీవు విద్ధి తెలుసుకో, ఈ ప్రకారంగానే తెలుసుకో, ఇంకో ప్రకారంగా నీవు తెలుసుకోలేవు. ఎత్తు ఏది ఇదం ఇది ఉపాసతే ఇదం నా కాదు అని చెప్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమొచ్చింది ఇక్కడ మనకి చెప్తున్నారు, తాం ఏతాం ఆశంకాం శిష్యలింగేన ఉపలక్షి తద్వాక్యాద్వా అహమేవ శంకిష్ఠ. యతు చైతన్యమాత్ర సత్తాకం వాచా వాగితి, వాచా వాక్, యద్వాచా అనభ్యుద్ధితం, దేనిని వాచా వాక్కులు అభ్యుదితం నా అంటే వాక్కులు దేనిని వర్ణింపజాలవో, దేని ద్వారా వాక్కు వర్ణిస్తున్నదో అదే బ్రహ్మ, దానిని నీవు తెలుసుకొను అని చెప్తున్నాడు ఇప్పుడు శిష్యుడికి గురువుగారు అన్నమాట. యతు చైతన్యమాత్ర సత్తాకం వాచా వాక్కితి. అయితే మరి ఈ వాక్కు ఏ సహాయంతో పలుకుతూ ఉన్నది, దీనికి ఏమేమి ఉన్నాయంటే చెప్తున్నారు, జిహ్వా మూలం 1, హృదయం 2, కంఠం 3, మూర్ధ 4, దంతం 5, నాసిక 6, వాష్టం 7, తాలు 8. అందుకనే భాష్యకారులు రాశారు జిహ్వామూలాదిషు అష్టసు స్థానేషు, అది ఈ అష్టస్థానములలో వ్యాపించి ఉంటుందన్నమాట ఈ వాక్ అన్నమాట. దీనికి అధిదేవత ఏమిటి, అగ్ని అన్నమాట. కాబట్టి అభిమాన దేవత అగ్ని. ఈ యొక్క ఈ అష్టం అంటే 8, ఈ 8 స్థానాలతో కదులుతుంటుంది మన వాక్కు. అందుకని చెబుతున్నారు ఈ విధముగా విషక్తం ఆగ్నేయం వర్ణానాం అభివ్యంజీకరణం, ఈ ప్రకారముగా మనము ఎప్పుడైతే ఉచ్చరిస్తుంటామో ఈ 8ని పనిచేస్తూ ఉంటుంటుంది. అయితే వీటి ద్వారా మనం వర్ణిస్తున్నాము అంటే అది కూడా ఆ ఆత్మనెప్పుడు వర్ణింప చేయజాలదు అని చెప్తున్నది. అర్ధ సంకేత పరిచ్ఛిన్నామేతావంత ఏవ క్రమయుక్తాః ఇతి. అకారో వై సర్వావాక్కు నైషా స్వస్పర్శాంతోష్మభిః వ్యజ్యమానా బహునానారూప భవతి శృతి. ఈ విషయాన్ని శృతి కూడా ఈ విధంగా మనకి ప్రస్తావన చేసిందనమాట. అందుచేత తదేవ బ్రహ్మత్వం. ఇంతవరకు శిష్యునికి ఉపదేశించిన సారాంశం ఏమిటంటే వాక్కులు దేనిని వర్ణింపజాలవో, దేని ద్వారా వాక్కులు వర్ణిస్తున్నావో ఆ చైతన్యమే, అదే ఆత్మస్వరూపము. ఆత్మ అంటే ఎక్కడో ఉన్నదని కాదు, అదే ఆత్మస్వరూపం.
మరి ఎలాంటిది అది? బ్రహ్మ నిరతిశయం. ఈ లోకములో అన్నీ కూడా సాతిశయముతో కూడినటువంటిది. అది ఆ బ్రహ్మ అనేది నిరతిశయం. సాతిశయం అంటే ఏమిటి? లోకములో ఒక వస్తువు కన్నా ఇంకో వస్తువు గొప్పది ఉంటుంది, దాన్నే సాతిశయం అంటారనమాట. అలాగనే ఒక వ్యక్తి కన్నా ఇంకొక వ్యక్తి గొప్పవాడు ఉంటాడు, అది కూడా సాతిశయమే అనమాట. ఈ ప్రకారముగా లోకములో ఉన్న వస్తువులన్నీ కూడా ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. మరి బ్రహ్మ అంటే ఎలాంటిది? దీనికి సమానమైన వస్తువు కూడా లోకములో లేదు, దీనికంటే అధికమైన వస్తువు కూడా లోకములో లేదు. అందుచేత ఈ బ్రహ్మ అనేది నిరతిశయము. భూమాఖ్యం, అదే వ్యాపకముగా ఉన్నటువంటి ఆత్మ అని చెప్పబడుచున్నది. ఎందుకు బ్రహ్మ బ్రహ్మ అని పేరు వచ్చినది? బృహత్వాతిథి బ్రహ్మ, అన్నిటికంటే గొప్పది కాబట్టి, అన్నిటికంటే పెద్దది కాబట్టి దీనిని బ్రహ్మ అని అన్నారు. విద్ధి విజానీహి, ఎవరు మరి తెలుసుకోవాలి? త్వం విజానీహి, నీవు ఈ ప్రకారముగా తెలుసుకొని శిష్యుడికి గురువు చెబుతూ ఉన్నాడు. వాగాద్యుపాదిభి, వాచోహ వాక్కు, ఆ ప్రకారంగా చెప్పారు. చక్షుష చక్షు అని, శ్రోత్రస్య శ్రోత్రం, మనసః మనః, మనస్సునికి మనస్సని, చక్షువుకి చక్షువని, శ్రోత్రానికి శ్రోత్రమని, కర్త భోక్త విజ్ఞాత నియంత. కర్త అంటే చేసేవాడు, భోక్త అంటే తినేవాడు, విజ్ఞాత అంటే తెలుసుకునేవాడు, నియంత అంటే నియమించేవాడు, ప్రకాశిత అంటే ప్రకాశం చేసేవాడు. విజ్ఞానమానందం బ్రహ్మ ఇత్యేవమాదయ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పింది మనకి శృతి. ఆ ప్రకారముగా సంవ్యవహారాహం అసంవ్యవహార్యే నిర్విశేషే పరే సామ్యే బ్రహ్మని ప్రవర్తంతే తాన్ వ్యుదస్య ఆత్మానమేవ నిర్విశేషం బ్రహ్మ విద్ధి అని ఈ ప్రకారముగా గురువుగారు చెబుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా శాస్త్రం చెబుతూ ఉంటే లోకములో నేను బ్రహ్మని నీకు చూపిస్తాను అని అంటే అది ఎంత అజ్ఞానం అనుకోవాలో చూడండి. ఎందుకంటే శాస్త్రం చెబుతూ ఉన్నది యద్వాచ అనభ్యుద్ధితం. ఇవి చాలా గొప్ప విషయం అన్నమాట. ఏది వాక్కు వర్ణింపచాలదో, దేని ద్వారా వాక్కు వర్ణిస్తున్నదో తదేవ బ్రహ్మత్వం అని చెప్పినారు. అందుకనే ఏనేక్షతే శృణోతీదం జిగ్రతి వ్యాకరోతి చాం స్వాదస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానం ఉదీరితం. ఇది ఒక మహావాక్యం అండి. ఏనా దేని ద్వారా ఏక్షతే నేత్రములు చూచున్నావో, ఏనేక్షతే శృణ దేని ద్వారా ఈ యొక్క చెవులు వినుచున్నావో,